చైనాలో ప్రజలు పెట్రోల్ వాడట్లేదండి. అందరూ ఎలక్ట్రానిక్కే వాడుతున్నారు. ఎలక్ట్రానిక్ కార్లు, ఎలక్ట్రానిక్ బైకులు, ఎలక్ట్రానిక్ మొత్తం అంతా ఆల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనమాట. సో దెన్ బస్సులు కూడా ఎలక్ట్రానిక్ బస్సులే. కారులతో పాటు మొత్తం బస్సులు అన్నీ ఎలక్ట్రానిక్సే. దీనివల్ల దేశానికి వచ్చే లాభం డాలర్తో వీళ్ళ డబ్బు యువాన్ ఏదైతే ఉందో అది పతనం అవ్వదు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ వేరే దేశాలతో కొనుక్కోక్కర్లేదు. సో 90% ఎలక్ట్రానిక్ పెట్రోల్ వాడుతున్నారు. అది ఇండస్ట్రియల్ పర్పస్, అదే ఇది పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పర్పస్. అండ్ 90% పర్యావరణం ఏక్యూఐ చాలా తక్కువ ఉంది. సో దీనివల్ల పర్యావరణం కూడా చాలా ఉపయోగం కదా, పొల్యూషన్ అవ్వట్లేదు కదా. సో ఇక్కడ నేను సిటీ సెంటర్ పార్కింగ్ లాట్లోకి తీసుకొచ్చాను. ఇక్కడ చూస్తే మీరు అన్నీ ఎలక్ట్రానికే, 100% ఎలక్ట్రానిక్. మొత్తం 100కి 100% ఎలక్ట్రానిక్ బైక్లే. ఒక్కటి కూడా పెట్రోల్ది లేదు. ఒక్కటి కూడా మీరు నెతుక్కుంటే ఒక్కటి కూడా పెట్రోల్ లేదు. సో సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. మీరు చూసుకుంటే ఏక్యూ ఎంత ఉందో తెలుసా? 23. ఒకప్పుడు హైగా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఈ గాంగ్జో అనే నగరం సిటీ, ఇప్పుడు నేను సిటీలో ఉన్నాను. గాంగ్జో అనే నగరం చైనాలో మూడో అతిపెద్దది. షాంఘై, బీజింగ్ తర్వాత అతిపెద్ద నగరం, అతి పొల్యూషన్. అలాంటి పొల్యూషన్ ఉన్న సిటీని వీళ్ళు ఎలక్ట్రానిక్ బైకులు అవి చేసి చూడండి, పొల్యూషన్ రహిత. దీనివల్ల ఎంత ఉపయోగం ఎలక్ట్రానిక్ వల్ల, ఆ రూపాయి ఎన్నో లాభాలు. సో మనం కూడా అంటే ఇక్కడ రోడ్లు కూడా బాగుంటాయిలేండి ఎలక్ట్రానిక్వి. ఎలక్ట్రానిక్ బైకులు వాడడానికి మన రోడ్లు ఇంకా సరిపోవు. మన రోడ్లు బాగా చేశాక ఎలక్ట్రానిక్ సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే మన దేశంలో మన రాష్ట్రాలు కూడా పొల్యూషన్ రహితంగా తయారవుతాయి. బాగుంది కదా, ఐడియా బాగుందా చైనాది?